అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అనంతపురంలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇక్కడ చూడవచ్చు మనం అలంకరణ కూడా కృష్ణుడికి సంబంధించిన అంశాలను ఎన్నిటినో ఇక్కడ పొందుపరిచినటువంటి నేపథ్యం. కృష్ణుడి విగ్రహాలు, రాధాకృష్ణుడి విగ్రహాలు కూడా చాలా అద్భుతంగా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఇక్కడ గ్యాలరీ లాగా ఎంత అద్భుతంగా ఏర్పాటు చేశారో కూడా చూడవచ్చు మనం. ఇటువంటి పరిస్థితుల్లోనే మొత్తం చిన్న పిల్లలు మొత్తం అందరినీ అలంకరించుకొని వారి తల్లిదండ్రులు ఎంతో ముస్తాబు చేయించుకొని మరి చాలా అద్భుతంగా వచ్చినటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లోనే అనంతపురంలో బ్రహ్మకుమారిస్ ఆధ్వర్యంలో చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి నేపథ్యం. గోపికలు కృష్ణుడి వేషాల్లో ఆ చిన్న పిల్లలైతే చాలా ముద్దుగా చాలా ఆనందంగా అద్భుతంగా వచ్చినటువంటి నేపథ్యం చూడవచ్చు. మన విజువల్స్లో కూడా వారు కూర్చొని వారు ఎంత అద్భుతంగా ఆనందంగా ఉన్నారో చూడవచ్చు. అసలు చిన్నపిల్లల్ని వాళ్ళు అలంకరించుకొని తల్లిదండ్రులు కూడా చాలా ఆనంద డోలికల్లో ఉన్నటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లోనే ఇక్కడికి నాయకులు కూడా వస్తారని చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి ఇక్కడైతే మాత్రం తల్లిదండ్రులు మా పిల్లల్ని ఇలా అలంకరించుకోవడం, ఎస్పెషల్లీ ఇక్కడ మన సంస్కృతి సాంప్రదాయాలు కూడా పిల్లలకి తెలుస్తాయి. అందులో నిరంతరం చదువులు లేదంటే సెల్, టీవీ ఇటువంటి వాటితో కాకుండా ఇటువంటి ముఖ్యంగా ఫెస్టివల్స్లో వారి పాత్ర ఏంటి, ముఖ్యంగా ఏం తెలుసుకోవాలి, భావితరాలకి ఏం తెలియాలి అనే అంశాల మీద కూడా వారికి ఒక అవగాహన వస్తుంది అని చెప్పేసి తల్లిదండ్రులు చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి చూద్దాం ఏం చెప్తారు వారి తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ ఏం చెప్తారు వారి మాటలు వినే ప్రయత్నం చేద్దాం. ఏంటి మేడం ఈరోజు స్పెషల్ ఏంటి? ఇంత పెద్ద ఎత్తున గోపికలు, చిన్ని కృష్ణులు మీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఏం నిర్వచిస్తారు? ఓం శాంతి. అందరికీ ప్రజాపిత బ్రహ్మకుమారిస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం వారిచే శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. సో రేపు శ్రీకృష్ణ జన్మాష్టమి అందరూ ఆచరిస్తూ ఉన్నాము భారతదేశంలో. భారతదేశం అంటేనే ఆధ్యాత్మికతకు పుట్టినిల్లు, పండగలకి ఇదొక తీర్థస్థానం అని చెప్పొచ్చు. అలాంటి భారతదేశంలో ఈ శ్రీకృష్ణుని యొక్క జన్మాష్టమి రేపు వర్కింగ్ డే కాబట్టి ఈరోజు ఆదివారం రోజే అందరూ రాగలుగుతారనే ఉద్దేశంతో కృష్ణ జన్మాష్టమి బ్రహ్మకుమారి స్థానిక సేవా కేంద్రంలో ఏర్పాటు చేయడం జరిగింది. దీని మెయిన్ ఉద్దేశం ఏంటంటే చిన్నపిల్లలప్పటి నుంచినే పిల్లలలో ఆ దేవతలలో ఉన్నటువంటి దైవీ గుణాలు, మోరల్ వాల్యూస్ని ఏ విధంగా డెవలప్ చేయాలి అనేటువంటి సదుద్దేశంతోనే కృష్ణ జన్మాష్టమిని ఆచరించడం జరిగింది. ఎందుకంటే శ్రీకృష్ణుడు అంటేనే ఈ సృష్టికి మొదటి యువరాజు, మొదటి మహారాజు. అలాంటి శ్రీకృష్ణుడు విశ్వమాలికతో 16 కళా సంపూర్ణుడు శ్రీకృష్ణుడు, సర్వగుణ సంపన్నుడు, సంపూర్ణ నిర్వికారి, పవిత్రతకు ప్రతిరూపమే శ్రీకృష్ణుడు. అందుకే కృష్ణునికి నమలి పెంచం ఇవ్వడం జరుగుతుంది. అనగా మన జాతీయ పక్షి పవిత్రతకి గుర్తు. అలాగే శ్రీకృష్ణుడు కూడా ఆత్మ శరీరం రెండూ పవిత్రంగా ఉన్న కారణంగా శ్రీకృష్ణుడు అనగా ఆకర్షింపచేసేవాడు, ఆకర్షితం చేసేవారు అనేటువంటి గుర్తు. మురళి అనగా మురళి యొక్క నాదం ఎంత స్వీట్గా ఉంటుందో అలా ఆధ్యాత్మిక శక్తి కృష్ణుడు తెలియచేసినటువంటి ఏది మనం గీత గురించి మాట్లాడుకుంటాం. ఆ గీత యొక్క సారం ఏంటి అంటే ప్రతి కర్మక్షేత్రంలో ఉంటూ కర్మను చేస్తూ ఆ కర్మలో ఎప్పుడైతే పరమాత్మ స్మరణ ఉంటుందో ఆ కర్మ శ్రేష్ఠ కర్మ అవుతుంది. ఆ శ్రేష్ఠ కర్మనే పుణ్యకర్మగా అవుతుంది. ఆ పుణ్యకర్మ అందరికీ సుఖాన్ని ఇస్తుంది. ఈ సమయం ప్రస్తుతము పిల్లలలో చిన్నప్పటి నుంచి చదువు, కాంపిటీషను, కంపారిజను పెంచుతూ వాళ్ళలో ఒత్తిడి కలగజేస్తూ ఉన్నాం. ఎక్కువ ఒత్తిడి అవుతోంది, టెన్షన్ అవుతోంది. చిన్నపిల్లలే చాలామంది డిప్రెషన్కి లోనవుతున్నారు. సో చదువు ఇష్టంగా చదవాలి, ఒక లక్ష్యంతో చదవాలి. చదువుతో పాటు ఎప్పుడైతే పిల్లలలో నైతిక విలువలు, ఆధ్యాత్మిక శక్తి పెంపొందింపచేస్తామో అప్పుడు పిల్లలకి చదువుతో పాటు సంస్కారం కూడా వస్తుంది, మంచి విలువలు వస్తాయి. ఆ విలువల ద్వారా ఒకరినొకరు ప్రేమించేటువంటి శక్తి వస్తుంది, స్నేహ గుణం వస్తుంది. సో ఒకరికొకరికి రెస్పెక్ట్, పెద్దవాళ్ళని ఎలా గౌరవించాలి అనేటువంటి విలువలతో కూడినటువంటి ఆధ్యాత్మిక పండగను ఇక్కడ ఈరోజు ఆచరించడం జరుగుతోంది. కాబట్టి ప్రతి ఒక్కరికి మరొకసారి ప్రజాపిత బ్రహ్మకుమారిస్ వారిచే శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. ఓం శాంతి. ఏంటి ఈరోజు ఫంక్షన్ పెద్ద ఎత్తున చేస్తున్నారు, చాలామంది మీ ఫ్రెండ్స్ కూడా వచ్చారు, ఏం చెప్తారు ఈరోజు? ఈరోజు కృష్ణాష్టమి సందర్భంగా మేమందరం ఇలా రాధిక గెటప్ వేసుకున్నాము. ఇది సెకండ్ టైం నేను వేయడం. ప్రతి కృష్ణాష్టమికి మేము ఇట్లా ఇస్తాము. ఈ ఫంక్షన్ బ్రహ్మకుమారిస్ వాళ్ళు పెట్టారు.
ప్రతి ఇయర్ మేము వేసుకుంటాం. చాలామంది వచ్చి అలంకరించుకొని వెళ్తారు. ఇక్కడ కూర్చుంటే ఏదో తెలియని వైబ్రేషన్స్ వస్తుంది, సంతోషంగా ఉంటుంది అందరినీ చూస్తూ. అంత పీస్ఫుల్గా ఉంటుంది ఇక్కడ, చాలా సందడిగా కూడా ఉంటుంది, చాలా బాగుంటుంది ఇక్కడ. అందరూ బాగా మాట్లాడించుకుంటారు. ఇక్కడ ఒక్కొక్కసారి అంటే లైక్ మనకు చాలా ఛాన్సెస్ ఉంది, డ్యాన్సెస్ చేయొచ్చు, పాటలు పాడచ్చు. ఇక్కడ చాలా ఫెస్టివల్స్కి ప్రోగ్రామ్స్ ఉన్నాయి, మనం దానిలో పార్టిసిపేట్ చేయొచ్చు. ఏంటి ఏం చెప్తావు? కృష్ణాష్టమి ఈరోజు మమ్మీ నన్ను ఇలా తయారు చేసింది. ఫ్రెండ్స్కి అందరికీ ఇలా అలంకరణ వేశారు. నాకు కూడా ఇక్కడికి రావడం ఇష్టం. చాలామంది ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేశారు. కృష్ణుల అలంకరణ చేశారు మా ఫ్రెండ్స్. ఏంటమ్మా ఈరోజు బాగా అందంగా రెడీ అయ్యావు, ఏంటి స్పెషల్? ఈరోజు ఈ సందర్భంగా నేను ఇలా రాధాలాగా గెటప్ అయ్యాను. నాకు చాలా ఇష్టం ఇక్కడ రావడము. నా ఫ్రెండ్స్తో కూర్చుంటే చాలా ఆనందంగా ఉంది. ఈ ఫంక్షన్ బ్రహ్మకుమారీస్ వాళ్ళ ఆర్గనైజ్ చేశారు. తిను నా సిస్టర్, తన పేరు ఆరాధ్య, తను కూడా రాధాలాగా గెటప్ అయింది. ఇలా ఇష్టం రెడీ అవ్వడం, నా అమ్మ రెడీ చేసింది. నాకు చాలా ఆనందంగా ఉంది ఈరోజు ఇక్కడ కూర్చొని ఒక గోపికల్లాగా అందరికీ చూస్తూ ఉంటుంటే. నేను చాలాసార్లు అలంకారం వేసుకొని కూర్చున్నాను. అందరినీ చూస్తూ ఉంటూ శక్తి కూడా ఇస్తున్నాను. నాకు అలవాటు ఇలా కూర్చొని అందరినీ చూడటము. ఏంటి ఈరోజు స్పెషల్ ఏంటి? కృష్ణాష్టమి సందర్భంగా నేను ఇక్కడికి వచ్చినాను. నేను ప్రతిసారి డ్యాన్స్ చేస్తాను. ఇక్కడ తెలియనివన్నీ అన్నీ చెప్తారు, అందుకోసం నాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఇక్కడ నేను ప్రతిసారి డ్యాన్స్ చేస్తాను. తెలియని వైబ్రేషన్స్ అన్నీ మనకు వస్తాయి. చాలామంది ఫ్రెండ్స్ అంతా వస్తారు. ప్రతిసారి గోపిక వేషం అవి కూడా వేస్తాను, కృష్ణుడు అన్నీ వేస్తాను. రెడీ చేయడానికి మమ్మీ చేసింది. ప్రతిసారి నేను రెడీ అయ్యి వస్తాను, ఇష్టము నాకు. ఏంటి మేడం ఈరోజు స్పెషల్ ఏంటి? పిల్లల్ని కూడా తీసుకొచ్చారు రెడీ చేసి, ఏం చెప్తారు? ఎస్పెషల్ ఇప్పుడున్న పిల్లలు చాలామంది, ఎందుకంటే ఎంతసేపు టీవీను సెల్లు ఈ రకంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఈరోజు ఏం చేయాలంటారు? అంటే ఈరోజు ఇక్కడ వీళ్ళు బ్రహ్మకుమారీస్ వాళ్ళు కృష్ణాష్టమి ఆర్గనైజ్ చేస్తున్నారు. అందుకే నాకు మా ఇద్దరు అమ్మాయిల్ని రెడీ చేసుకొని రాధా గెటప్స్లో తీసుకొచ్చాము. ఇలా వచ్చి ఇలా అంతా పార్టిసిపేట్ చేయడం అంతా పిల్లలకి కూడా ఒక అవగాహన వస్తుంది, అసలు కృష్ణాష్టమి ఏంటి అనేసి. ఆ టీవీల ముందు నుంచి అంతా కొంచెం బ్రేక్ తీసుకొని కూడా, అది కాక వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఇలా అలంకరించుకొని కూర్చోవడం సరదాగా ఫీల్ అవుతున్నారు. వీళ్ళు బ్రహ్మకుమారీస్ కూడా ఇక్కడ ఇలాంటి ఫెస్టివల్స్ అన్నీ ఇంకా చాలా బాగా ఆర్గనైజ్ చేస్తారు. మాకు ఇష్టంగా ఉంటుంది ఇలా పిల్లల్ని తీసుకొచ్చి ఇలా అంతా ఎక్స్ప్లోర్ చేయడం అనేది బాగుంటుంది. పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. కృష్ణాష్టమి లేదంటే ఫెస్టివల్స్ ఇటువంటివన్నీ పిల్లలతో చేయించడం, వాళ్ళ అవగాహన కానీ వాళ్ళ మెంటాలిటీ కానీ ఎలా ఉంటుందంటారు ఇటువంటివన్నీ పార్టిసిపేట్ చేసి? శ్రీకృష్ణాష్టమి సందర్భంగా ఇక్కడ బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం వాళ్ళు అరేంజ్ చేశారు. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏమంటే, మామూలు శ్రీకృష్ణుని గురించి కానీ ఏదైనా కానీ స్పెషల్ అకేషన్ వచ్చినప్పుడు పేరెంట్స్ మాట పిల్లలు అంతగా వినకపోవచ్చు, కొద్దిమంది వింటారు, కొద్దిమంది వినకపోవచ్చు. కానీ ఇలాంటి సందర్భాల్లో ఇట్లా తీసుకొని వస్తే ఖచ్చితంగా అక్కడ అవగాహన ఉంటుంది. తర్వాత ఇక్కడ అక్క వాళ్ళు, ఓం శాంతి అక్క వాళ్ళు కూడా చాలా బాగా చెప్తారు. శ్రీకృష్ణాష్టమి గురించి డెకరేషన్ కూడా బాగా చేస్తారు. అన్ని శ్రీకృష్ణుని గురించి, అతని లీలల గురించి అన్నీ అక్కడ డెకరేషన్లో చూస్తేనే అన్నీ అర్థమైపోతుంది. తర్వాత ఇక్కడ వీళ్ళు కూర్చున్న తర్వాత గెస్ట్లు కూడా ఇన్వైట్ చేశారు. మన అనంతపురం ఎమ్మెల్యే గారిని, తర్వాత ఎంపీ గారిని కూడా ఇన్వైట్ చేశారు. వాళ్ళ స్పీచెస్ కూడా వినేకి అవగాహన ఉంటుంది. తర్వాత పిల్లలకి ఎమ్మెల్యే అంటే కానీ, ఎంపీ అంటే కానీ దాని గురించి కూడా అవగాహన ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మనం కేవలం ఇంట్లో ఉంటే సెల్ ఫోన్లకు కానీ లేదంటే టీవీ గేమ్స్కి దీనికే వాళ్ళ పరిమితం అయిపోతారు. అట్లా కాకుండా ఇట్లా సెలబ్రేషన్స్ పిలుచుకొని వస్తే కొంచెం వాళ్ళకి మైండ్ యాక్టివ్గా ఉంటుంది, మంచి ఆధ్యాత్మికత గురించి కూడా తెలుస్తుంది. ఇది అనంతపురంలోని ఓం శాంతి ఆధ్వర్యంలో ఇక్కడ కృష్ణాష్టమి వేడుకలు అద్భుతంగా జరుగుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా చిన్నపిల్లల్ని గోపికలుగా శ్రీకృష్ణుడుగా అలంకరించుకుని తల్లిదండ్రులు కూడా ఇక్కడ వచ్చినటువంటి పరిస్థితి. మొత్తం ఓం శాంతి ఆధ్వర్యంలో కూడా రాజకీయ నాయకులు కూడా పాల్గొన్నటువంటి నేపథ్యంలో తల్లిదండ్రులు అయితే చెప్తున్నారు ఇటువంటి అంశాలు చాలా పిల్లలకు వారి ఆధ్యాత్మికత వైపు నడిపించడానికి ఎంతో ఉపయోగపడతాయి. అందులో ముఖ్యంగా
అనునిత్యం ఇక్కడ సెల్ ఫోన్స్ లేదంటే చదువులు ఇటువంటివి కాకుండా ఇటువంటి ముఖ్యంగా మన సంస్కృతి సాంప్రదాయాలు నేర్పించడం చాలా అవసరం అని చెప్పేసి తల్లిదండ్రులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లకనాయుడు RTV అనంతపురం.